నాకు అనేక మంది నాకు స్నేహితులుగా ఉంటారు కదా క్రైస్తవంలో, సేవకులను సరే కొందరు స్నేహితులుగా ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళు నేను నా ప్రాబ్లం వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు తెలుసుకుని ఏమంటారంటే, నువ్వు చెప్పే అంటే వాళ్ళను బాధింపబడినారు. వాళ్ళు నాకు ఇచ్చే సలహా ఏమంటే, సరే ఆయన సరిలేదు, నువ్వే తనీగా సేవ్ చెయ్యి అని కొందరు చెప్తారు. ఇంకా కొందరు పాస్టర్లు వచ్చేసి ఏం చెప్తారంటే, నీకు మీ గ్రామంలోనే నేను వచ్చేసి చర్చ్ కట్టిస్తాను, నువ్వు సేవ్ చెయ్యి, ఆ మనిషి సరిలేదంటారు. నా పాయింట్ ఏమంటే, ఒక మనిషి సరిలేనిసి నేను ఆ మనిషిని వదిలేసి పోయడాన్ని అట్లా పోతుందంటే, ఇప్పుడు ఈ మనిషి ఒక సేవకుడై ఉన్నాడు, ఈ మనిషి ద్వారా నేను వచ్చేసి ఇంత బాధపడినాను, నాలాగా ఈ మనిషితో ఎంతమంది బాధపడతారు. అప్పుడు ఈ మనిషి మారాలి కదా, ఈ మనిషిను పరలోకానికి పోవాలి కదా అనే ఉద్దేశంతో నేనేం చేస్తుంది, అట్లు కాదు, నేను ఆయన ఇంకా దేవుడు నన్ను మార్చిండు అంటే అప్పుడు నన్ను ఇంకా ఆయన దేవుడు మార్చాలి కదా అనే ఉద్దేశంతో నేనేం చేస్తుంది, పోరాడుతుంది దేవునితో. దేవుడు ఆయన్ని మార్చలే, లేదా నా తావని వచ్చేసి ఆ మనిషి సరిలే నువ్వు ఇట్లా బతుకని నా తావను చెప్పలే. ఇప్పుడు నాకు యేసు ప్రభు నిజంగానే మాట్లాడే దేవుడు అట్లా ఇది ఉంటే నేను హిందూ మతంలో పోకుండా ముందే ఎన్నో రోజులు దేవునితో నేను ఇదే ప్రశ్నించినాను దేవుణ్ణి.